హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో డ్రెస్ కటింగ్ ఎలాగో చూద్దాం. ఆది డ్రెస్ కొలతలతో. లాస్ట్ వీడియోలో ప్యాంట్ కటింగ్ చూసాం కదండి. ఈ వీడియోలో డ్రెస్ కటింగ్. ముందుగా లైనింగ్ తీసుకుని 2 మీటర్ల లైనింగ్, 2 మీటర్ల లైనింగ్ తీసుకుని 2 మడతలు వేసుకోవాలండి. ముడతలు రాకుండా కరెక్ట్గా ఇలా రావాలి, లేదంటే కట్ చేసినప్పుడు ఇబ్బంది అయిపోద్ది. కరెక్ట్గా ఇలా తీసుకుని ఆది డ్రెస్ ఇలా వేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఆది డ్రెస్ ఇలా వేసుకుని, అంటే ఈ నెక్ చిన్నది ఉంది, మనకు పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళు కొంచెం ఒక 2 అంగుళాలు కిందకి దించమని అన్నారు. అందుకనేసి ఇలా కొంచెం 2 అంగుళాలు పెంచి మార్కింగ్ చేసుకుందాం. తర్వాత చూపిస్తాను. ముందర మార్కింగ్ చేస్తున్నాను. డ్రెస్ని బట్టి ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసుకుని తర్వాత డ్రెస్ ఇలా తీసి కొంచెం మెడ 2 అంగుళాలు, ఎదురు మెడ 2 అంగుళాలు పెంచుకోవాలండి. 4.5 ఉంది, 6 అంగుళాలు మెడ పెడుతున్నాను. ఇలా మెడ రౌండ్ తీసుకుని ఇక్కడ ఖర్చుకి 2 అంగుళాలు తీసుకోవాలి. ఖర్చుకి 2 అంగుళాలు పెంచుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ వచ్చినాయి కదా, కట్స్కి ఇక్కడ మార్కింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ కట్స్ వచ్చేసరికి 1 అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 2 అంగుళాలు తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి 1 అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత కట్ చేద్దాం. ఈ లైనింగ్ డ్రెస్తో వచ్చిన లైనింగ్ అండి. కాటన్ లైనింగ్ వేసుకుంటే కాటన్ వేసుకోవచ్చు, లేదంటే డ్రెస్తో తీసుకున్న లైనింగ్ వాడుతున్నాను నేనైతే. ఇక్కడికి వచ్చేసరికి ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ తీసుకుని మనం డ్రెస్ కుట్టినప్పుడు నెక్ వెనక భాగం మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే నేను తీస్తున్నాను. కరెక్ట్గా ఇలా తీసుకుని ఫ్రంట్ ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో ఇది వేసుకుని కట్ చేసుకోవాలి. ఎదర భాగం అండి, ఎదర భాగం. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ దీని మీద వేసుకుని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టి
ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇది సిల్క్ కదండి, అందుకని కొంచెం జారిపోతుంది. ఇది జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. మడతకి కొంచెం ఎక్స్ట్రా ఉందండి, ఇది మడత పెట్టేసుకోవాలి. 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది, అది మడత పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు నెక్ కట్ చేసుకోవచ్చు అండి. ముందర మార్కింగ్ ప్రకారం డ్రెస్ కట్ చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసినప్పుడు నెక్ కట్ చేసుకుంటే కుట్టినప్పుడు నెక్ కట్ చేసుకుందాం. నెక్ ఎంత ఉందో దాన్ని సరిపడగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వెనక భాగం దీనికి కూడా మెడ ఆల్రెడీ మెడకి వర్క్ వచ్చిందండి, అందుకనేసి కుట్టేటప్పుడు వర్క్ సరిపడగా మెడ కట్ చేసుకోవాలి. లైనింగ్ వేసుకుని ఎదర భాగంలాగా వెనక భాగం కూడా కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ అయితే అలా నిలబడి ఉంటుందండి, సిల్క్ మూలం జారిపోతుంది. కరెక్ట్గా సరి చూసుకుని కట్ చేసుకోవాలి. మెడ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే జారిపోకుండా ఇలా కట్ చేసుకుని జరగకుండా అలా కట్ చేసుకోవాలండి. వెనక భాగం కూడా అయిపోయింది. కుట్టేటప్పుడు నెక్ కరెక్ట్గా ఎలా ఉందో అలా లైనింగ్ పైన కుట్టి తిరగేసుకోవచ్చు అండి, లేదంటే మెడ ముక్క కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ చూద్దాం. ఇలా 2 మడతలు వేసుకుని హ్యాండ్స్ ఆపు ఉన్నాయండి. ఇవి ఒక 10 అంగుళాలు హ్యాండ్స్ పెట్టుకున్నారు. వాళ్ళు మనం 10 అంగుళాలు తీసి చూద్దాం. అంగుళాలు హ్యాండ్స్కి మార్కింగ్ చేసుకుందాం. తొమ్మిది అంగుళాలకి బుట్ట యాడ్ చేసుకుందాం. చిన్న బుట్ట పెట్టమన్నారండి. బుట్ట కటింగ్ 3 అంగుళాలు చిన్న బుట్ట పెట్టుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా అలా తీసుకుని 3 అంగుళాలండి. ఇది వచ్చేసి ఇలా కలపాలి. ఖర్చు కోసం హ్యాండ్స్ కట్ చేద్దాం. చిన్న బుట్టతో హ్యాండ్. డ్రెస్ కటింగ్ అయిపోయిందండి.
ఈ హ్యాండ్స్‌కి లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చండి. లేదంటే వాళ్ళైతే వద్దన్నారు. కావాలంటే కుట్టేటప్పుడు వేసుకోవాలండి లైనింగ్. డ్రెస్ కటింగ్ పూర్తయింది.